ప్రతిరోజు ఉదయం ఈ సీజన్‌కి తగ్గట్టుగా మనం కొన్ని వాటర్ తీసుకొని దానిలో తమలపాకు, వామాకు, పుదీనా, తులసి, కొంచెం పసుపు వేసుకొని కాగబెట్టుకొని తాగండి. చాలా మంచి రిలీఫ్ ఉంటుంది. అలానే పొద్దున్నే నేను చేయబోయే పనులు ఈరోజు పప్పు చేద్దాం అనుకుంటున్నాను. అలానే పిల్లలకి స్నాక్స్ లాగా స్వీట్ కార్న్ ఉడకబెడుతున్నాను. అలా బాక్స్‌లోకి ఎగ్స్ ఉడకబెడుతున్నా. ఓ పక్క రైస్ పెడుతున్నా. ఇవన్నీ పొద్దున్నే 2 అవర్స్‌లో అన్నీ రెడీ అయిపోవాలి. దానికోసం ప్రిపేర్ చేస్తున్నాను నేనిప్పుడు. అన్నం వండుతున్నాను ఫస్ట్ అయితే. అన్నం వండేలోపు ఈ పప్పులోకి కావాల్సినవన్నీ మనం ఇప్పుడు వేసుకుందాము. పప్పుని కాసేపు నానబెట్టాం కదా! ఇప్పుడు అందులో కొన్ని ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అలానే కొద్దిగా కరివేపాకు కూడా వేశాను. చింతపండు వేస్తున్నాను. ఇదంతా మనం ఒక పావు కేజీ పప్పుకి తీసుకునే క్వాంటిటీ. ఒక పాలకూర కట్ట. మంచిగా పాలకూరని కట్ చేసాము. కట్ చేసి దాన్ని మనం ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాను. వేసుకొని పాలకూర విటమిన్ ఏకి చాలా మంచిదండి. అందుకని మనం కనీసం వారంలో ఒక్కసారైనా ఎందులో అయినా కలిపి వేసుకొని తినటం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. ఇప్పుడు ఈ పప్పులో అన్నీ వేసాం కదా! ఒకసారి అన్నీ కిందకి మీదకి అట్లా కలిపేసుకొని ఒకసారి 2 సార్లు అంతా కలిపి మంచిగా చూసుకొని కొంచెం పసుపు వేసుకొని మూత పెట్టుకుందాము. ఈలోపు స్వీట్ కార్న్ ఉడికాయి. వీటిని తీసి పక్కన పెట్టుకుందాము. ఎగ్స్ కూడా ఉడికిపోయాయి. నెక్స్ట్ చాయ్లోకి రోజు నేనైతే అల్లం చాయ్ తాగుతానండి. నా ఒక్కదాని కోసమే ఆ చిన్న అల్లం సరిపోతుంది. ఒకళ్ళ క్వాంటిటీకి టీ నేను చేస్తున్నాను. ఇప్పుడు చూడండి, అల్లం దంచి పెట్టుకున్నాను. ఇప్పుడు టీ పొడి వేసుకుంటున్నాను. టీ ఏంటి చూపిస్తుంది, మాకు తెలియదా అనుకోవచ్చు. కానీ నేను ఎలా పెడతానో చూపించాలి కదా! ఈ వాయిస్ ఆఫ్ కోదాడ పిల్ల ఛానల్ ఎందుకు సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే ఇలాంటివన్నీ చూపిస్తుంది కాబట్టి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఈలోపు పప్పు కూడా ఉడికిపోయింది. చూడండి ఎంత మంచిగా ఆకంతా ఉడికిపోయిందో. ఒకసారి అసలు మనము స్మాషర్తో మెదపనవసరం లేదు. చాలా మెత్తగా మెదిగిపోయింది. పప్పుని గెంటెతోనే మంచిగా ఇలా అనుకుంటే మొత్తం మెదిగిపోయింది. ఇప్పుడు అల్లం వేసుకుందాం టీలో. అది మరుగుతూ ఉంటుంది. ఈలోపు మనం దీంట్లో ఉప్పు వేసుకుందాం. పప్పులో కారం కూడా వేసేయచ్చు. కాకపోతే నాకు ఒక పని ఉంది ఇప్పుడు. ఏంటంటే మా పిల్లలకి కారము తినరు కాబట్టికి ముందే నేను వాళ్ళ కోసం ఈ టైంలోనే కొద్దిగా పప్పు తీసి పెడతాను. వాళ్ళకి తీసేసిన తర్వాత మళ్ళీ నేను కారం వేసి తాలింపేస్తాను అన్నమాట. ఒక స్పూన్ కారం వేసాం కదా! ఇప్పుడు తిప్పుకుంటున్నాను. తాలింపు వేయటానికి ఇప్పుడు కళాయిని హీట్ చేసుకుంటున్నాను. చాయ్ అయిపోయింది. ఈలోపు దించి పక్కన పెట్టేసుకున్నాను. నెక్స్ట్ ఈ తాలింపు వేసుకొని ఆ టీ తాగుతాను. అన్నీ ఫాస్ట్గా చేసుకుంటేనే పిల్లల్ని కరెక్ట్ టైంకి మనం పంపించగలం. హౌస్ వైఫ్స్ అందరూ ఇంతే కష్టపడతారు పొద్దున్నే. కాబట్టికి ఈ కష్టమైన పని చేస్తూ కూడా నేను వీడియో తీశాను కాబట్టి నాకు ఖచ్చితంగా మీరందరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయాలి ఫ్రెండ్స్. ఆయిల్ వేసాను. ఇప్పుడు పప్పు దినుసులు అన్నీ వేసేసాను. నెక్స్ట్ ఒకదాని తర్వాత ఒకటి ఇలా ఎండుమిర్చి, ఉల్లిపాయ, మిర్చి ఇవన్నీ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి.
ఇందులో స్పెషల్ ఇంగ్రీడియంట్ ఏంటో అది చెప్తున్నాను కదా! అదే ఉల్లాకు. ఉల్లాకేస్తే పప్పులో చాలా సూపర్ ఉంటది టేస్ట్. ఫ్రెండ్స్ ఈసారి మీరు పప్పు చేసినప్పుడు తప్పకుండా ఈ ఉల్లాకుని మాత్రం వేసుకోండి. ఈజీగా మనం ఇంట్లోనే పెంచుకోవచ్చండి. ఏముంది మొక్కలతో పాటు అదొక మొక్క అలా ఉల్లిగడ్డను పెట్టుకుంటే మనకి ఉల్లాకొచ్చేస్తది. అది ఇలా పోపేసినప్పుడు వేసుకుంటే సూపర్ టేస్ట్ ఉంటది. ఇప్పుడు ఇంగు వేసుకోవాలి. అసలైన టేస్ట్ ఏంటి పప్పుకి తాలింపులో ఇంగు వేసుకోవాలి. సో, ఇప్పుడు ఇంగు వేసుకున్న తర్వాత ఒకసారి మంచిగా అన్నీ వేగాలండి. వేగకపోతే పప్పు టేస్ట్ ఉండదు. కొంచెం మంచిగా వేగిన తర్వాత పప్పేసేసుకొని వెంటనే మూత పెట్టుకోవాలి. కొంచెం ఆ ఫ్లేవర్ అనేది పప్పుకు పడితే చాలా బావుంటది. నేనే వేసేసి మూత పెట్టేశాను. పప్పు పని అయిపోయింది. నెక్స్ట్ మనం టిఫిన్ చేసుకోవాలి. దోస ఈరోజు టిఫిను. దోస వేస్తున్నాను ఇప్పుడు. ఇంకా పెద్దగా వేయొచ్చు కానీ అవతల సైడ్ కుక్కర్ రన్ అవుతుంది కదా! సో, మంచిగా ఉండదని ఆ సైడ్ కాలదని చెప్పేసి అటు వేయలేదు. కొంచెం చిన్నగా వేసుకున్నాను. లేకపోతే ఆ పేనం నిండా వేయొచ్చు. చాలా బావుంటది. మనం బయట ఎలా ఉంటదో దోస ఆ స్టైల్‌లో ఉంటది. నెక్స్ట్ ఇది చాలా బావుంటాయండి. ఈసారి నేను దోస రెసిపీ ఎలా చేస్తాను అనేది నేను చూపిస్తాను తప్పకుండా. అసలు చాలామందికి దోస అంటేనే చాలా ఇష్టం టిఫిన్స్‌లో అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నాకైతే దోస ఫేవరెట్ అండి. దోస తర్వాత ఇడ్లీ అంతేగాని ఎక్కువ అందరూ హోటల్ దోసని ప్రిఫర్ చేస్తారు కానీ మన ఇంట్లో చేసుకునే దోస కూడా హోటల్ స్టైల్‌లో చేసుకొని తినొచ్చు. చాలా బావుంటది. ఇంట్లో చేసుకుంటే ఒకటేంటి 3 అయినా తినొచ్చు. కమ్మగా ఉంటాయి. రుచిగా ఉంటాయి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వాయిస్ ఆఫ్ కోదాడ పిల్ల. ఒక లైక్ ఇవ్వండి.